హలో అండి. ఈరోజు మనం బాష్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 7 kg వాషింగ్ మిషన్ గురించి కంప్లీట్ డెమో అనేది చూద్దామండి. మనము మిషన్లో ఇలా బట్టలు వేసుకున్న తర్వాత డీడీ ట్రేలోకి వచ్చేసరికి మనకి లెఫ్ట్ ఛాంబర్లో మనం డిటర్జెంట్ వేసుకుంటాము. బ్లూ కలర్ ఛాంబర్లోకి వచ్చేసరికి కంఫర్ట్, ఈ చివరి ఛాంబర్లోకి వచ్చేసరికి బాగా బట్టలు మురికిగా ఉన్నట్లయితే మనం ఈ రైట్ సైడ్ ఛాంబర్లో కూడా డిటర్జెంట్ అనేది వేసుకుంటాము. ఇక ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ కాటన్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఫస్ట్ ప్రోగ్రాము 1 hour ప్రోగ్రాము. ఇది 1 hour ప్రోగ్రామ్ అనేది మనం రెగ్యులర్ యూసేజ్ కోసం వాడుకోవచ్చు. ఇది 1 hourలోనే ఉతకడం, జాడించడం, ఎండబెట్టడం అన్నీ చేసేస్తుంది. మనం సెట్ చేయాల్సిన పనేమి ఉండదు అనమాట. ప్రతిదీ కూడా ఫీడింగ్ ఉంటుంది. జస్ట్ మనం కాటన్ ప్రోగ్రామ్ అనేది పెట్టేసి స్టార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. కాటన్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్ యూసేజ్ కోసం అనేది మనం వాడుకుంటాం. రెండో ప్రోగ్రామ్ వచ్చేసరికి కాటన్ 60 అండి. ఇది బట్టలు బాగా మురికిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది మనం వాడతాము. ఇది వచ్చేసి 2 గంటల 48 నిమిషాలు తీసుకుంటుంది, 48-49 నిమిషాలు తీసుకుంటుంది. బట్టలు బాగా మురికిగా ఉంటేనే ఈ ప్రోగ్రామ్ వాడతామండి మనం, కాటన్ 60 అనేది. థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి సింథటిక్ అండి. సింథటిక్ బట్టలు కానీ, సిల్క్ బట్టలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే మనం ఈ థర్డ్ ప్రోగ్రామ్ అనేది వాడుకోవచ్చు. 47 నిమిషాలు అనేది తీసుకుంటుంది. 40 degrees హాట్ వాటర్ కూడా తీసుకుంటుంది. ఇందులో ప్రతిదీ కూడా ఫీడింగ్ ఉంటుంది అనమాట అండి. హాట్ వాటర్ ప్రతి దాంట్లో కూడా ఫీడింగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మిక్స్డ్ లోడ్. ఇది కూడా మనం రెగ్యులర్గా వాడుకోవడానికి పనిచేస్తుంది. 45 minutes మనకి రెగ్యులర్గా వాడుకోవడానికి కాటన్ అండ్ మిక్స్డ్ లోడ్ అండి. కాటన్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మనం కాటన్ వాడుకుంటాము. మిక్స్డ్ లోడ్ అనేది తక్కువ బట్టలు ఉన్నప్పుడు మనం వేసుకోవడానికి పనిచేస్తుంది అనమాట. అంటే మనకి మిక్స్డ్ వచ్చేసి తక్కువ బట్టలు ఉన్నప్పుడు వేసుకుంటాము, కాటన్ వచ్చేసి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు వేసుకుంటాము. ఈ 2 ప్రోగ్రాంలే మనం రోజు వాడుకోవడానికి పనిచేస్తాయండి. రెగ్యులర్గా వాడుకోవడం కోసం ఈ 2 ప్రోగ్రాంలు. అంటే మినిమం వచ్చేసి ఒక 3 pairs అలా ఉంటే మిక్స్డ్ లోడ్, లేదు 7 pairs అలా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం కాటన్ ప్రోగ్రామ్ అనేది వాడుకుంటామండి. ఇందులో కూడా హాట్ వాటర్ అన్నీ తీసుకుంటుంది. ప్రతి దాంట్లో కూడా హాట్ వాటర్ అనేది ఫీడింగ్ ఉంటుందండి. అదే తీసేసుకుంటుంది హాట్ వాటర్ అనేది. లేదు మనం మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు. అవన్నీ కూడా నేను మీకు ముందు చెప్తానండి ప్రోగ్రాంలోనే. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి డెలికేట్స్ అండి. డెలికేట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి హెవీ వాష్ వద్దు, బట్టలు ఏమైనా పాడైపోతాయి, లైట్ వాష్ అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు మనం డెలికేట్స్ అనేది వాడుకుంటామండి. ఇది వచ్చేసి 38 minutes అలా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వూల్ అండి. వూల్కి సంబంధించింది స్వెటర్లు, మంకీ క్యాప్లు, జర్కిన్స్, వింటర్ ఐటమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే మనం అవి వేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ డిస్కేల్ అండి. డ్రమ్ డిస్కేల్ ఏంటంటే మిషన్ క్లీనింగ్ కోసం అనేది మనం ఈ ప్రోగ్రామ్ అనేది వాడతామండి. మిషన్ క్లీనింగ్ ఏంటంటే అండి మనం బట్టల నుంచి వచ్చిన మురికి అంతా కూడా మనకి బయటికి వెళ్ళిపోతుంది, కానీ కొంతవరకు మురికి ఏమవుతుందంటే బట్టల్లో ఉండిపోతుందండి. సో మనకి అలా బట్టల్లో ఉన్న మురికిని ఏమవుతుందంటే అలానే ఉంచేస్తే వాష్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిషన్ లైఫ్ కూడా తగ్గిపోతుందండి. స్కేలింగ్ అది ఫామ్ అయిపోయి మిషన్ డ్రమ్ విరిగిపోవడం ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అట్లాంటిది మనకి ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అనుకుంటే మనం డ్రమ్ డీస్కేల్ అనేది ప్రోగ్రామ్ పెట్టి మినిమం ఒక 2 monthsకి ఒక్కసారి అయినా సరే క్లీనింగ్ పౌడర్ సపరేట్గా ఉంటుంది, మిషన్ క్లీనింగ్ పౌడర్ డీస్కేల్ అనేసి. సో ఆ కెమికల్ అనేది వేసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా పక్కగా ఇట్లాంటి డీస్కేలింగ్ కెమికల్ వాడేటప్పుడు మార్కెట్లో మీకు చాలా అవైలబుల్ ఉంటాయి. ఏది పడితే అది వాడేస్తే మనకి యూజ్ ఉండదు. పక్కాగా ఏదైతే కంపెనీది బ్రాండెడ్ది ఉంటుందో అదే వాడుకోవాలి. అలాంటివి అయితేనే మన కంపెనీలో మంచిగా అవి వర్క్ చేస్తాయన్నమాట, కంపెనీ ప్రోడక్ట్ కాబట్టి. అది కూడా మనం ఎక్కడంటే డిటర్జెంట్ ఎక్కడ వేస్తామో అక్కడే వేసేసి ఆ ప్రోగ్రామ్ పెడితే సరిపోతుందండి. ఆటోమేటిక్గా మిషన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటుంది. ఎవ్రీ 2 monthsకి ఒక్కసారి మినిమం. అలా చేస్తే మిషన్ లైఫ్ బాగుంటుంది, ప్లస్ మనకి వాష్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. క్లీనింగ్ అనేది మాత్రం పక్కాగా చేసుకోవాల్సిందే అండి. అది కూడా కంపెనీ ప్రోడక్ట్ వేసుకొని చేసుకుంటే మంచిదండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి స్పిన్ అండి. ఇది ఏంటంటే తడిచిన బట్టల్ని పిండడం కోసం ఓన్లీ డ్రై చేసి ఇస్తుంది అనమాట. మనం ఎప్పుడన్నా ఒకవేళ టక్మని వర్షం పడ్డది, బట్టలు ఎండేసాము, సో మనకి ఉతికే పని లేదు, కానీ మళ్ళీ వర్షం పడ్డది కాబట్టి జస్ట్ మనకి స్పిన్ చేసి ఇస్తే చాలు, ఎండబెట్టిస్తే చాలు. అట్లాంటప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అనేది వాడుకుంటాం అనమాట. ఒక 10 నిమిషాల్లో మనకి బట్టలన్నీ ఎండబెట్టి ఇచ్చేస్తుంది అనమాట అండి. ఓన్లీ డ్రై ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి రిన్స్ అండ్ స్పిన్. ఇదేంటంటే మనకి బట్టలు జాడిచ్చి పిండిస్తుంది. ఇందాకటిదేమో కేవలం పిండిస్తుంది, ఇదేమో జాడిచ్చి పిండిస్తుంది.
ఒకవేళ మనం బట్టలు ఏమన్నా బయట ఉతుక్కున్నాం అనుకుంటే మిషన్లో వేస్తే తర్వాత జాడిచ్చి పిండిస్తుంది. లేదు మనం ఒకవేళ యాడిటివ్స్ ఏమైనా ఉన్నాయి, బ్లూ కానీ రివైవ్ లిక్విడ్ కానీ, సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే మనం ఈ ప్రోగ్రాంలోనే వేసుకుంటామండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ షర్ట్స్. యూనిఫామ్లు ఏమైనా ఉన్నాయనుకుంటే మనం సపరేట్గా ఇందులో వేసుకోవచ్చండి. ఓన్లీ యూనిఫామ్స్ ఉంటాయి కదండి, సో అట్లాంటి పిల్లలవి లేదు ఆఫీస్కి వెళ్ళినటువంటి యూనిఫామ్స్ ఏమైనా ఉంటే సపరేట్గా వేసుకోవచ్చు. స్పోర్ట్స్ వేర్ అండి. నెక్స్ట్ స్పోర్ట్స్ వేర్లోకి వచ్చేసరికి ఏంటంటే రన్నింగ్కి వెళ్ళొచ్చాం, జిమ్కి వెళ్ళొచ్చాం, అవి ఏమైనా ఉంటే వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి జీన్స్లు అండి. మనకి జీన్స్లు సపరేట్గా ఉన్నాయి, ఇందులో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే దుప్పట్లు లాంటివి ఏమైనా ఉన్నా సరే జీన్స్లో కానీ లేదా కాటన్లో కానీ వేసుకోవచ్చు అండి. మనకి ఒకవేళ పల్చటి బెడ్షీట్లు అయితే ఒక 3 వరకు వేసుకోవచ్చు. కాస్త మందపాటి దుప్పట్లు ఉన్నాయనుకుంటే ఒక 2, లేదు ఇంకా మందంగా ఉన్నాయి బ్లాంకెట్లు లాంటివి అనుకుంటే ఒక్కొక్కటే వేసుకోవాలి. కాటన్ లేదా జీన్స్ ఈ 2 ప్రోగ్రాంలో మీరు దుప్పట్లు వేసుకోవడానికి బాగానే ఉంటుందన్నమాట. వాష్ క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. సో మీ 2 ప్రోగ్రాంలో కూడా ఎందులో వేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. మీ కాటన్ అనేది కంప్లీట్గా ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామ్ అనమాట అండి. కాటన్ అనేది కాటన్లో కూడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి చెప్తాను ఫ్రెష్ అప్. తర్వాత ప్రోగ్రామ్ వచ్చేసరికి యాంటీ బ్యాక్టీరియా. మనకు హాస్పిటల్ బెడ్షీట్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే మనం వైరల్గా ఇన్ఫెక్ట్ అయ్యి అట్లా ఇంట్లో ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళ బట్టలు కానీ హాస్పిటల్ బెడ్షీట్లు కానీ ఏమైనా ఉంటే మనం యాంటీ బ్యాక్టీరియా వేసుకుంటాము. ఫ్రెష్ అప్ ఒకటి, క్విక్ ఒకటి, ఇవి రెండు ఏంటంటే అన్నీ మనకి తొందరగా అయిపోతాయి. అంటే ఒక 15 నిమిషాల్లోనే ఉతకడం, జాడించడం, ఎండబెట్టడం అన్నీ అయిపోతాయి. బట్ కాకపోతే ఏంటంటే మనకి వాష్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదో జస్ట్ అట్లా మనకి జాడిచ్చి ఇచ్చేస్తే చాలు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ వాడతాం, ఎమర్జెన్సీ పర్పస్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎక్కువ బట్టలు కూడా వేయకూడదు. 1 జత లేదంటే 2 జతలు మాత్రమే వేసుకోవాలి. వాష్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఇది రెగ్యులర్గా వాడుకోవడానికి మాత్రం పనిచేయదండి. రెగ్యులర్గా వాడుకోవడానికి ఈ ప్రోగ్రామ్ కాకుండా కాటన్ ప్రోగ్రామ్ అనేది వాడుకోవాలి. ఇవి యువతలకు వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ సెట్టింగ్స్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా నేను ఒకసారి చెప్తాను, అవతలకు సంబంధించి సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మనకు వచ్చేసరికి చివరి బటన్ వచ్చేసి స్టార్ట్ బటన్. సో మిషన్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసేసుకుంటామో రన్ అవుతుంది. మనం ఇట్లా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత స్టార్ట్ బటన్ ఉంటుంది. సో స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మిగతా అన్నీ కూడా రన్నింగ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే సెట్టింగ్స్ అనేది మనం టెంపరేచర్, వాటర్ సెట్టింగ్ అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అది మనం కావాలనుకుంటే సెట్ చేసుకుంటాము, లేదంటే లేదు. ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చివరి బటన్ వచ్చేసరికి టెంపరేచర్ అండి. ఈ టెంపరేచర్ బటన్ అనేది డిఫాల్ట్గా మనం ఏదైనా ప్రోగ్రామ్ పెడితే 40 degrees 30 degrees అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. లేదు ఒకవేళ మనం చేంజ్ చేసుకుంటాము అనుకుంటే ఈ టెంపరేచర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనకి ఎంత కావాలి హాట్ వాటర్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇందులో 90 degrees వరకు కూడా టెంపరేచర్ ఉంటుంది. బట్ 90 degrees అనేది మనకు బట్టలు అనేది వాడకూడదండి. 90 degreesలో బట్టలు పెడితే బట్టలు పాడైపోయే అవకాశం ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా వాడుకోవడానికి 30 or 40 అనేది మనకి సరిపోతుంది. లేదు బాగా మురిగ్గా ఉన్నాయనుకుంటే ఒక 60 వరకు అయినా సరే పెట్టుకోవచ్చు అండి టెంపరేచర్. లేదు అనుకుంటే డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఏం ఫీడ్ చేయని అవసరం లేదు, వదిలేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి స్పిన్ స్పీడ్ అండి. మనకేంటంటే మిషన్ పిండేటప్పుడు చాలా స్పీడ్గా తిరుగుతుంది. సో ఆ స్పీడ్ని మనం పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడం కోసం అనేది ఈ స్పీడ్ బటన్ అనేది ఉపయోగపడుతుంది. పక్కన ఇంకోటి ఏంటంటే డిలే స్టార్ట్ ఏంటంటే మనకి అలారం టైప్ అనమాట అండి. మిషన్ 1 గంట తర్వాత ఆన్ అవ్వాలి, 2 గంటల తర్వాత ఆన్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే డిలే స్టార్ట్ అనేది మనం ప్రెస్ చేస్తాం అనమాట. కాకపోతే ఎక్కువ ప్రిఫరబుల్ కాదు, మనం ఎక్కువ ప్రిఫర్ చేయమండి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ బటన్ అండి. స్పీడ్ బటన్ ఏంటంటే టైం వేరియేషన్ అనేది చూపిస్తుంది. అది కూడా మనకి ఇన్బిల్ట్ సింగిల్ టైం ఫీడింగ్ ఉంటుంది, అది మాత్రమే మనకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ బటన్ వచ్చేసరికి యాంటీ ట్యాంగిల్ అండి. యాంటీ ట్యాంగిల్ బట్టలు ఏంటంటే అండి, యాంటీ ట్యాంగిల్, యాంటీ వింకిల్ ఇవేంటంటే మనకి బట్టలు ముడతలు రాకుండా ఉండడం కోసం అనేది ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ కాకపోతే ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి మిషన్లో ఆల్రెడీ ఫీడ్ అయ్యి ఉన్నాయి. సో మనం మిగతా ఏవి సెట్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మనకు కావాలనుకొని ఒకవేళ మనం సెట్ చేసినా సరే, ఒకవేళ ఏమన్నా అది ఇది ఏమన్నా నొక్కేసినా సరే తర్వాత ఒకసారి మిషన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే కంప్లీట్గా మొత్తం కూడా రీసెట్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మనం ఏదైనా ఫీడ్ చేసినప్పటికీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్, అది కూడా ఒక ప్రోగ్రామ్ వరకే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తుందో మళ్ళీ రెండోసారి మనం మిషన్ పెడతామో సో ప్రీవియస్ ప్రోగ్రామ్ అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. సో మనం ఏదైనా సెట్టింగ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రతి ప్రోగ్రామ్కి కూడా సెట్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసామంటే మనం ఫీడ్ చేసిందంతా కూడా వెళ్ళిపోతుంది. డిఫాల్ట్గా ఏదైతే ఉంటుందో ఆ ఫీడింగ్ అనేది ఉంటుందన్నమాట.
కిందకు వచ్చేసరికి ఏంటంటే అండి, ఇది మనకి డ్రైన్ క్యాప్ అనమాట. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం బట్టలు వేసినప్పుడు మర్చిపోయి 1 రూపీ కాయిన్స్, పిన్నిసులు, వేస్టేజ్ ఇట్లాంటిది ఏమన్నా ఉంది అనుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి డ్రైన్ క్యాప్ దగ్గర ఉంటుంది. సో మనం ఇది ఎప్పుడన్నా ఒక 2-3 నెలలకు ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే బెటరు. ఈ క్యాప్ని ఇట్లా బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ క్యాప్ ఇలా బయటకు వస్తుంది. లోపల ఇంకొక క్యాప్ ఉంది కదండి, బ్లూ కలర్ క్యాప్. ఈ బ్లూ కలర్ క్యాప్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే క్యాప్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి వేస్టేజ్ ఏమన్నా ఉంటే ఆ క్యాప్లో ఉంటుంది. ఎప్పుడైనా ఒక 2-3 మంత్స్కి అలా ఓపెన్ చేసి మనం ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది మిషన్ డెమో అండి. ఒకవేళ ఇంకేమైనా డౌట్లు ఏమన్నా ఉన్నది, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అవి ఉంటుంది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా తీసుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే బాష్కి సంబంధించి బాష్ సపరేట్గా డిటర్జెంట్ లిక్విడ్స్ కూడా వస్తున్నాయండి. చాలా బాగుంటుంది లిక్విడ్స్ కూడా. మ్యాక్సిమం బాష్ తీసుకుంటే మీరు బాష్దే ప్రిఫర్ చేయండి. ఏ కంపెనీది అయితే ఉంటుందో ఆ కంపెనీది వాడుకోవడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కాస్త లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మిషన్ లైఫ్, డీస్కేలింగ్ కానివ్వండి, బాష్ లిక్విడ్స్ కానీ వాడండి. ఓకే, థ్యాంక్ యూ.